ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఆయన చూపు ఇప్పుడు ఢిల్లీ వైపు మారిందా అంటే అవునని అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఆయన ఎంపీగా పోటీ చేసి లోక్సభలో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఏపీలో ఉండి అధికార పార్టీపై తన గొంతు వినిపించడం కష్టమని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లతో నిలిచింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. 5 ఏళ్లు అధికారంలో ఉండి తాను చెప్పిందే వేదమన్నట్లుగా నడిపించిన జగన్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన జగన్ పార్టీ 2024 నాటికి కేవలం 11 సీట్లకు పడిపోవడం ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నది. 2019 నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ఆలోచన జగన్ చేశారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా ప్రజల ఖాతాలోకి నిధులు విడుదల చేస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ సంక్షేమం ఒక్కటే కాదని అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు తమ ఓటు తీర్పు ద్వారా వెల్లడించారు. అదే ప్రజానాడిని పట్టుకోవడంలో జగన్ విఫలమయ్యారు. వై నాట్ 175 అంటూ ఎన్నికల్లోకి వెళ్లిన జగన్ ఘోర వైఫల్యాన్ని చవిచూశారు. ప్రతిపక్ష పార్టీని కాకావికలం చేయడంలో భాగంగా ఆయన అనుసరించిన విధానం కూడా ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు పట్ల ఆయన వ్యవహరించిన శైలి, వరుసగా పెట్టిన కేసులు కొంత చేటు చేశాయి. ఇక జగన్ బలాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవడం కూడా కీలక పాత్ర పోషించాయి. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు దుండుగుడు చర్యలకు దిగడం ఏపీలో ఫలితాలను మార్చేశాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఒక్క బోర్ల పడింది. ఇక ఏపీ అసెంబ్లీలో గెలిచిన 11 సీట్లతో జగన్ ప్రతిపక్ష హోదా నేతను కూడా కోల్పోయారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయనే స్వయంగా లేఖ రాసినా ఇప్పటి వరకు స్పీకర్ స్పందించలేదు. ఈ క్రమంలో అసెంబ్లీలో అత్యధిక బలమున్న టీడీపీతో కొట్లాడాలంటే అతి కష్టమే. ఇక తన వాణిని వినిపించేందుకు కూడా అసెంబ్లీలో తనకు అతి తక్కువ సమయం దక్కుతుంది. తాను అనుసరించిన విధానాన్ని టీడీపీ కూడా కొనసాగిస్తే ఇక వైఎస్ఆర్సీపీ తన బలాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అసెంబ్లీలో ఉండడం కంటే ఎంపీగా లోక్సభలో ఉంటూ జాతీయ స్థాయి రాజకీయాల్లో తన వారి వినిపించాలని, ఏపీలో అధికార పార్టీపై తన గొంతును గట్టిగా నొక్కి చెప్పాలని ఆయన భావిస్తున్నారట. ఈ క్రమంలోనే కడప లేదా మరో స్థానం నుంచి తాను ఎంపీగా పోటీ చేసి లోక్సభ ఎన్నికల్లోకి వెళ్లాలని, పార్లమెంట్లో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారట. ఇదే జరిగితే ఎమ్మెల్యే పదవికి ఆయన అతి త్వరలో రాజీనామా చేయబోతున్నారన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎంపీగా ఉంటే కొంతలో కొంతైనా తనపై కేసుల ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఏపీలో మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ దీనిపై అధికారికంగా ఇప్పటి వరకు స్పందించలేదు.